నానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది. పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా. ఎవరైతే ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జియో నెంబర్ 39 లో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ గా ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష.